హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు సాయంత్రము 3:40 మనకి మై నీడ్స్ అనే సరికొత్త హంగులతో కూడిన మై నీడ్స్ని ఈరోజు ఓపెన్ చేస్తానని చెప్పి మన ఎండి సార్ మనకు తెలియజేయటం జరిగింది. సో దానికన్నా ముందుగా ఎండి సార్ ఏం చేశారు అంటే, కరెక్ట్గా ఆ టైంకి వదిలి అది మనకు తెలియజేసి అందరూ అదే టైంలో ప్రయత్నం చేసేటప్పుడు కొద్దిపాటి ఒత్తిడికి అది వెళ్తుంది. కాబట్టి సో ముందుగానే ఏం చేశారంటే, మనకి దానికి సంబంధించిన అడ్రస్ని ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఎవరైతే ముందుగా యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు దాన్ని చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఏం ఇబ్బంది పడద్దు. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకుంటే ఇలా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాత వాళ్ళు, ఓకేనా, ఓల్డ్ అంటే ఆల్రెడీ మై నీడ్స్కి సంబంధించి వివరాలు ఉన్నవాళ్ళు. ఓకేనా? ఏ వివరాలు? ఇది వివరాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? లేదు కొత్త వ్యక్తులు, అంటే ఇప్పటి వరకు మై నీడ్స్లో ఎటువంటి అకౌంట్ లేని వాళ్ళు కొత్తగా మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికి కావాల్సిన దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదు. సో పాత వాళ్ళు మాత్రము మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోతే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే బిఫోర్ మీకు, అంటే ఇప్పుడు నేను యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి ఇలా గ్రీన్ కలర్లో చూపిస్తుంది. జనరల్గా ఏంటంటే మీకు ఒక లైట్ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి, ఇంకా యాక్టివేషన్ చేసుకునే వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ మనము ప్రస్తుతానికి మనకి ఏమి ఇచ్చారంటే కస్టమరు, వెండరు. ఓకేనా? ఈ రెండింటిని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఒకటి, అసలు ఇంతవరకు లేని వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు అదే వివరాలతో లోపలికి వెళ్ళి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కస్టమరు పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీకు ఒక ₹15 విలువ కలిగిన క్రిప్టో అనేది మీ దగ్గర ఉండాలి. ఓకేనా? వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే మినిమము ₹50 విలువ కలిగిన క్రిప్టో అనేది మీ దగ్గర ఉండాలి. ఇది ఉంటేనే యాక్టివేట్ చేసుకోవడానికి మీకు అర్హులవుతారు. ఓకేనా? యాక్టివేట్ చేసుకోవచ్చు. సో తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా మీరు యాక్టివేట్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇది ఏదైతే మీకు ఈ సహాయం కావాలో ఆ సహాయం అందించే వ్యక్తి తాలూకు వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆయనకి ఫోన్ చేసి మీకు యాక్టివేషన్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఆయన సహాయం మీకు తీసుకోవచ్చు. ఓకేనా? సో అది కూడా మీరు ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అండ్ తర్వాత మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు, అంటే కొత్త అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇంకోండి ఇక్కడ ఉంటుంది. అది మీరు అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే ఇది మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ అయితే అకౌంట్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇది మనకి ఇచ్చింది ఎండి సారు. ఓకేనా? తెలిసిన వాళ్ళందరూ డైరెక్ట్గా చేసుకోండి, అది చాలా సింపుల్. కాకపోతే మీ దగ్గర ఏంటంటే ₹15 విలువ కలిగిన క్రిప్టో ఉండాలి. ఆ క్రిప్టో మీకు ఎక్కడి నుంచి వస్తుంది? బీసీటీ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? బీసీటీ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, డైరెక్ట్గా కాదు, బీసీటీలో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బీసీటీలో కూడా ఏంటి, అక్కడ మీరు పర్చేజ్ చేసిన కాయిన్స్ అయి ఉండాలి. ఓకేనా? అక్కడ మీ దగ్గర ఉన్నాయి కాదు, అంటే మీరు కిబో సేవింగ్ అకౌంట్లో నుంచి పంపించుకున్నాయి కాదు,
బీసీటీలో ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మన సభ్యులు కాయిన్స్ సేల్కి పెడుతున్నారు కదా. ఆ సేల్కి పెట్టిన వాటిలో మీరు ఏదైనా కాయిన్స్ కొని ఉంటే ఆ కాయిన్స్ని మీరు మైనీడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. అలా చేసుకున్న కాయిన్స్ ద్వారా మాత్రమే మీరు మైనీడ్స్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా. అక్కడ కాయిన్స్ సేల్ అవుతాయి, ఇక్కడ మనకి యాక్టివేషను జరుగుతుంది, కొంత ప్రాసెస్ అనేది మనకి నడుస్తూ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తెలియని వాళ్ళు ఆ సార్ని సంప్రదించండి, మీకు సహాయం అందుతుంది. ఓకేనా. ఇంకొంచెం అంటే నేను మీకు ఇది ఓరల్గా చూపించాను కదా. సో నాకు కనుక అవకాశం వస్తే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఎలా పంపించుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా నేను మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.